చిట్టి చెల్లెలు గారు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అయినా నేను మీ అందరికీ చెప్పాను కదా, ఇక్కడ పెద్దమ్మ చూపించే ఆప్యాయత, పెద్దవాళ్ళు చూపించే బాధ్యత, ఇవన్నీ ఇక్కడ ఉండగా ఆస్ట్రేలియా వెళ్ళనని. నువ్వు చెప్పావమ్మా, కానీ ఈ ఇంట్లో కొంతమందికి అర్థం కాలేదు. నువ్వు చేసిన పనికి తల తీసేసినట్టయింది కదా చారు. రాత్రి ఏదో చించేస్తాను పొడి చేస్తాను అన్నావు కదే, ఏంటి నువ్వు చేసింది? అది నేను పెట్టే టార్చర్కి తప్పకుండా వెళ్ళిపోయి ఉంటుందని నేను అనుకున్నాను. వెళ్ళలేదు కదా, దాని పని ఇప్పుడు చెప్తాను. చారు, అనవసరంగా ఎందుకే ఆశలు పెడతావు మాకు? దాన్ని ఇంట్లోంచి పంపించడం మా వల్లే కాలేదు. లేదత్తయ్య, వెళ్ళిపోతానని చెప్పి నన్నే మోసం చేసింది కదా, దాన్ని ఊరికే వదిలిపెట్టను. లోపలికెళ్ళి ఇప్పుడు ఏం చేస్తానో చూడు. హే ఆద్య, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనిచ్చిన షాక్కి మొత్తిపోయిందా ఏంటి? నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు, పట్టించుకోవేంటి? నేను చెప్తుంది గోడలకి నీడలకి కాదు, నీతోనే మాట్లాడుతున్నా. ఏంటి చెప్పింది నీకు కాదా? పొద్దు పొడిచే లోపు ఈ ఇంట్లో నీ గుర్తులు కూడా ఉండకూడదని అన్నాను కదా, మర్చిపోయావా? ఓ, సారీ చెప్పి సరిపెట్టేద్దాం అనుకుంటున్నావేమో. ఈరోజు మాత్రం అస్సలు క్షమించను. నేను ఇంతలా అరుస్తుంటే విగ్రహంలా నించున్నావేంటి? ఎందుకు వెళ్ళలేదు? నోరు విప్పి చెప్పు. ఏయ్, నేను వెళ్ళను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేస్తానా అంటే, నా ఫోన్లో వీడియో ఉన్న సంగతి కూడా మర్చిపోయావా? నీకు మరీ అంత లోకువైపోయానా? ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఏంటే ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఆ వీడియో అందరికీ చూపించమంటావా? తర్వాత నీ బతుకు ఏమవుతుందో తెలుసా? నువ్వు వెళ్ళిపోవడం కాదు, ఈ ఇంట్లో వాళ్ళే నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. ఓ అవునా? అయితే వెళ్ళి చూపించు. ఓ, అన్నిటికీ సిద్ధంగా ఉన్నావన్నమాట. ఎంత అవమానం జరిగినా ఇక్కడే పడుండదలుచుకుంటున్నావా? ఈ వీడియో చూపించి నీ పళ్ళు రాళ్ళగొట్టించకపోతే నా పేరు చారునే కాదు. ఏయ్, చెప్పాను కదా, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. అనవసరంగా ఏదేదో వాగావనుకో, పళ్ళు రాలిపోతాయి. ఎంత పొగరే నీకు! నీ సంగతి చెప్తాను ఇప్పుడే.
ఏమైంది? ఈ వీడియో అక్కడ కనిపించట్లేదు. చారు ఏమైంది? వీడియో మిస్ అయిందా? అంటే నువ్వే డిలీట్ చేసావా? హా, నీ దగ్గర ఉంటే మంచిది కాదేమో అని డిలీట్ చేసేసా. నన్ను బయటికి పంపించేస్తాను అన్నావు కదా, వెళ్ళు. నీకు ఇష్టం వచ్చినట్టే చేసుకో, వెళ్ళు. నిన్ను ఆ వీడియో నీ దగ్గర ఉన్నంత వరకే నీ కుప్పి గంతులు. ఇప్పుడు ఆ వీడియో లేనప్పుడు నేనెందుకు భయపడతాను? హ? అయితే ఆ వీడియో డిలీట్ చేసావని చెప్తాను. వెళ్ళు, చెప్పాయి. నీ మాట ఎవరు నమ్ముతారో నేను కూడా చూస్తాను. ఏంటి, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా? నాతోనే కాఫీ పెట్టిస్తావా? ఇప్పుడేం చేస్తావు చారు? నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేసినట్టు శ్రీనుతో ఒకే ఒక్క మాట చెప్పాను అనుకో, ఏమవుతుందో కొంచెం ఆలోచించు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు నీలా స్వార్థంగా ఆలోచించడం నాకు రాదు. ఈ ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. నేను ఎవరి కోసం ఇక్కడ ఉండిపోయాను అనేది నీకు అనవసరం. వెళ్ళు, నువ్వు వెళ్ళి శ్రీనుని పెళ్లి చేసుకో. నా విషయంలో జోక్యం చేసుకున్నావే అనుకో, నీ జీవితం తలక్రిందులైపోతుంది. గుర్తు పెట్టుకో. ఏంటమ్మా అది ఏదేదో చెప్పి చివరికి ఇలా చేసింది? దాని మొహం రాని దాని సంగతి చెప్తాను. నిన్న మా ముందు గజగజ వణికించావు కదే దాన్ని. ఈ రోజేమో కొంచెం కూడా భయం బెరుకు లేకుండా బ్రహ్మాండంగా తిరుగుతుంది అది. లేదులే అత్తయ్య, తల్లి లేని పిల్ల. తండ్రి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒంటరిగా బ్రతుకుతుంది కదా. పోనీలే అని నేనే జాలిపడి వదిలేశాను. ఏంటమేంటమ్మా, ఇంకోసారి చెప్పు. అదే అంటే మనిషి అన్నాక పెద్ద మనసు ఉండాలి అంటారు కదా పిన్ని. ఆ పెద్ద మనసుతో క్షమించేశాను. అది నా కాళ్ళు పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేసింది. చి ఆపు. నువ్వు నీ మొహం మా వల్లే కాలేదంటే ఇక నీ వల్ల ఏమవుతుంది? నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా పైపై సంబడమే అని. అయినా నువ్వు మొండైతే అది జగమొండే. ఇక దాన్ని పంపించడం నీ వల్ల కాదులే. నీ మొహానికి మళ్ళీ నగలొకటి. అది కాదు బామ్మ. నోరు ముయ్యవే. నువ్వు పంపించేస్తావని ఎంతో ఆశపడ్డాను. అవసరమైతే ఇంకో 10,000 ఎగస్ట్రా ఇద్దామనుకున్నాను. నా ఆశల మీద నీళ్లు పోసావు కదే. గంతకు తగ్గ బొంత అన్నట్టుగా భలే కోడలు దొరికిందే పద్మా నీకు. సరే సర్లేండి అత్తయ్య, ఇప్పుడు ఎన్నని ఏం లాభం? ఏది ఏమైనా అది ఇంట్లో పాతుకుపోయింది కాబట్టి దాని గురించి ఆలోచించాలి ఫస్ట్.
ఆద్య 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 నేనే. ఏమైంది ఆద్య? ఎక్కడ ఆలోచిస్తున్నావు? చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏంటి సిగ్గుపడుతున్నావు? ఏదో ఉంది, చెప్పు 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 చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ఏదో ఒకటి చెప్పు 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 చెప్పు. నేను నువ్వు ప్రేమలో పడ్డాను. ఏంటి? నువ్వు ప్రేమలో పడ్డావా? అవును. ఆద్య, ప్రేమిస్తే ఎలా ఉంటుంది? నిండు పౌర్ణమి రాత్రి చంద్రుడి పైన కూర్చి వేసుకొని కూర్చున్నట్టుంటుంది. అవునా? ఇంకా రెక్కల గుర్రం మీద పచ్చని పొలాలపై విహరిస్తున్నట్టుంటుంది. ఇంకా తెలియని ప్రపంచమేదో నా కోసం సృష్టించినట్టుంటుంది. ఆద్య, నువ్వింత డీప్ లవ్ లో ఉన్నావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చెప్పు చెప్పు, ఆ అబ్బాయి ఎవరు? అందరు నొప్పించి నీ పెళ్లి నేను చేస్తాను. వదిలే రామలక్ష్మి, నువ్వు మా పెళ్ళి చేయలేవు. ఎందుకు చేయలేను ఆద్య? నువ్వు నా కోసం ఎంతో చేశావు. నేను నువ్వు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయలేనా? చెప్పు. ఏంటి నీ సొంత చెల్లెళ్ళన్నో? ఈ చెల్లి పైన నీకు నమ్మకం లేదా? ఉంది. అయితే మా బావెవరు? ఆయన ఇదే ఊర్లో ఉన్నాడు. ఇదే ఊళ్ళోనా? ఇంకేంటి, నీకు నిశ్చితార్థం అయిపోయినట్టే. మా నాన్న చేస్తారు నీ పెళ్ళి. ఇంతకీ బావగారి పేరేంటి? ఆయన పేరు చెప్పు చెప్పు చెప్పు. ఆయన పేరు నువ్వు చాలాసార్లు వినే ఉంటావు. అయితే నీ పెళ్ళి అయిపోయినట్టే ఆద్య. పేరేంటో చెప్పు. పేరు పేరు అయోధ్య లంక. ఏంటి అయోధ్య లంక? అంటే నువ్వు ప్రేమిస్తుంది ఈ ఊరినా? అవును రామలక్ష్మి, ఈ ఊరిని, ఈ ఊర్లో ఉన్న ఈ ఇంటిని, మీ ఇంట్లో ఉన్న పెద్దమ్మని, పెద్దనాన్నని, బిట్టు, వెంకట్రావు మామయ్య, శివరాం బాబాయ్, మళ్ళీ శ్రీనుని, అందరికంటే ఎక్కువగా నిన్ను. థ్యాంక్ యూ ఆద్య, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. అసలు ఈ ఊరికి నీ ప్రేమకి సంబంధమే లేదు. ఎందుకు లేదు? నిండు చంద్రుడంటే మా మమ్మ. నేను ఎక్కడికి వెళ్ళినా మా మమ్మ నాకు కనబడుతూనే ఉంటుంది. పచ్చని పొలాలంటే ఈ ఊరు. ఓహో, ఈ ఊరా? ఈ ఊరు నాకు సొంత ఊరైపోయింది. కొత్త ప్రపంచం అంటే ఈ ఇల్లు. ఓ,
నా లైఫ్ స్టైల్నే మార్చేసింది. దీనే లవ్ ఫీల్తో చెప్పాను. అవునా? ఇంకా నువ్వు ఎవరినో ప్రేమించావనుకున్నా. చాలా బాగుంది ఆద్య. వస్తా. ఇవన్నీ నా ఫీలింగ్స్ అయితే నా హార్ట్ మాత్రం శ్రీనునే. వదినా, ఏంటొదినా? ఏం లేదు పద్మా, నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా, చేసుకో. సీను, ఏమైంది అత్తయ్య? ఏంటి సీను నువ్వు చేస్తుంది? నీకు ఆ రోజే చెప్పాను కదా ఆద్య వైపు చూడొద్దు అని. మళ్ళీ ఆద్య ఫోటో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? అంటే అత్తయ్య. సీనయ్య, నీకొక్కసారి చెప్తే అర్థం కదా. నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మీ అమ్మో లేదంటే ఇంట్లో ఎవరైనా చూసుంటే ఏం జరిగేది? అందరి ముందు ఆద్యని దోషిలా నిలబెట్టేవాళ్ళు. ఆ అవమానం భరించలేక మరుక్షణమే ఆద్య వెళ్ళిపోయేది. అది నీకు సంతోషమేనా? లేదత్తయ్య. మరైతే ఈ పనులేంటి? ఆద్యని ప్రేమించద్దని చెప్పాను కదా. నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తూ పోతే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? బృందావనంలా ఉండాల్సిన ఇల్లు అశోకవనంలా తయారవుతుంది. చూడు సీనయ్య, నువ్వు పెళ్లి కావలసిన వాడివి. రేపు మాపో చారు నీ భార్య అవుతుంది. నీ మానాన నువ్వుంటే చాలా మంచిది. నువ్వు అనవసరంగా ఇలాంటి పనులు చేస్తే ఆచ జీవితం కూడా నాశనమైపోతుంది. గుర్తుపెట్టుకో.